అనంత కరుణామయుడు, అపార కృపాశీనుడు, పాలకుడు, పోషకుడు, సంరక్షకుడైన మనందరి సృష్టికర్త పేరుతో ఎవరితో టచ్లో ఉండాలి, ఇటు మాయతోనా లేదా దైవంతోనా? ఈరోజు మనం అన్ని వస్తువులు కూడా మన పిల్లలకి ఇవ్వాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళు బాగా రాణించాలి, చదువులో జ్ఞానంలో మేము కష్టపడే సొమ్ము కానించి ప్రతిదీ కూడా వాళ్ళ బాగు కోసమే కదా అని చెప్పి తల్లిదండ్రులు వారి ఉందాతనమైన చదువుల కోసం పిల్లలకి మనం ఇవ్వాల్సింది ఈరోజు చదువే కదా అని చెప్పి మన ప్రేమ, అనురాగం, ఆత్మీయత ఇవన్నీ కలిపి వాళ్ళే అనే భావనతో చూసుకున్న తరుణంలో ఇవ్వాల్సిన బుక్స్తో పాటు, కాలేజీతో పాటు, బైక్తో పాటు మన పిల్లలకి టచ్ ఫోన్ కూడా ఇచ్చాం. చిన్నపిల్లవాడికి పాకుతున్నప్పుడు ఆడుకోవడానికి సంబంధించిన పదార్థాలు పెడుతుంటాం, తెగిపోయే పదార్థాల నుంచి దూరంగా ఉంచుతాం, విషపూరితమైన పదార్థాల నుంచి కూడా దూరంగా ఉంచుతాం. ఎందుకంటే చిన్నపిల్లోడు ఏది తినేస్తాడో తెలియక ఏది పట్టుకుంటాడో ఏది తెగిపోద్దు అనే భావనతో కొద్ది వివేకంగా ఆలోచించి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు దీని గురించి వీళ్ళకి తెలియదు కదా అనే జ్ఞానం. ఈరోజు మనం లైఫ్ బాగుండాలి, లైఫ్లో వీళ్ళు ఒక ఉందాతనమైన స్థితికి చేరుకోవాలి అంటే ఏంటి మన పెద్దవాళ్ళ ఉద్దేశం ఏమిటి? అసలు లైఫ్లో వీళ్ళు ఉందాతనమైన ఒక జీవితాన్ని రీచ్ చేయాలి అంటే దాని అర్థం ఏంటి, దాంట్లో భావం ఏంటి అన్నప్పుడు వాళ్ళ జీవితంలో ప్రతి దాంట్లో కూడా ప్రతి కష్టాలలో కానీ, బాధల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, భార్యాభర్తల సంబంధాలలో కానీ, కుటుంబ వ్యవహారంలో కానీ వాళ్ళకంటూ విద్యా జ్ఞానంతో ఎదుగుతలు ఉండి వాళ్ళు తాము ఉద్ధరించుకునే విధంగా విద్యను సహకరించే విధంగా మేము చదివించాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి అని. అయితే మనం రెండు సంబంధించిన విషయాల్లో ఎలాగైతే వాళ్ళు జ్ఞానంలో ఎదగాలి అన్నప్పుడు ప్రపంచ జ్ఞానము, రెండోది తనకు సంబంధించిన జ్ఞానం అంటే తత్వజ్ఞానానికి సంబంధించిన విషయం, సామాన్య జీవితానికి సంబంధించిన విషయం, ఈ రెండు కూడా మనం మన విద్యార్థులకి ఇవ్వగలిగిన అవసరగత ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే అతి ప్రేమతో ఎలాగైతే చిన్నపిల్లవాడు పాకుతున్నప్పుడు ఆడుకోవడానికి సంబంధించిన ఒక చాకు కానీ, బ్లేడ్ కానీ, సూది కానీ అక్కడ వదలము. ఈరోజు పిల్లవాడికి కూడా వాడు ఎదుగుతున్నప్పుడు వాళ్ళలో భావాలు సైతం పెరుగుతూ ఉంటాయి, కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఏది చూసినా సరే అది నాదే అనే భావనతో యువకుడు కానీ, యువతి కానీ ఆ విధంగా ప్రయాణం చేసే ఆ జీవితాలు మనకు బాగా తెలుసు. మరి తెలిసినప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వాలి, అసలు ఏమి ఇవ్వకూడదు, ఏది టచ్లో ఉంచాలి, ఏది టచ్లో ఉంచకూడదు అనే విషయం మనం చూసినప్పుడు ఈరోజు విద్యాలయాల్లో చాలామంది విద్యార్థులు ఎలా ఉన్నారంటే మీరు ఇస్తున్న సెల్ ఫోన్ని సరదాగా యాదృచ్ఛికంగా చూస్తూ దాంట్లో ఉన్న ఏవైతే చిన్న చిన్న వీడియోలు, చిన్న చిన్న విషయాలు, ఆ విషయాలు చూస్తూ దాంట్లో ఆకర్షితులవుతూ మేము కూడా ఏదో చెయ్యాలి, ఏదో చెప్పాలి, ప్రపంచానికి సంబంధించి మాకంటూ ఒక టాలెంట్ ఉండాలి అనే విషయంగా వారు దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో భాగంగా వాళ్ళ దగ్గర ఉన్న సామర్థ్యాన్ని ఖర్చు చేస్తున్నారు. బాగా మాట్లాడడం, వాటికి సంబంధించిన విషయాలు పెట్టడం, వాళ్ళకి సంబంధించిన మెసేజ్లు పెట్టడం. ఎప్పుడైతే ఒక బలహీనమైన తల్లిదండ్రులు ఉంటారో, వీళ్ళు అడిగింది ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారో, కేవలం సెల్ ఫోనే కొనిస్తూ ఉంటారో, ఇలాంటి బలహీనమైన స్త్రీలు ఏం చేస్తున్నారంటే వారి జీవితాలకి అవసరాలు తీరక అనంతమైన జీవితాన్ని కూడా అతలాకుతలం చేసుకునే స్త్రీలు, పురుషులు కూడా ఈరోజు ఉన్నారు. ఈ సెల్ ఫోన్ మాయలో పడి వారికి సంబంధించిన గొంతమ్మ కోరికల కోసం విలువైన జీవితాన్ని, రేపు ఏదైతే దేవుడు భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం వచ్చే జీవితానికి నాంది కాబట్టి ఈ అందసందాలు ఏవైతే ఉన్నాయో ఇది ఆభరణాలు, ఇది వివాహం తర్వాత నాకంటూ వని తెచ్చేది గొప్ప జీవితం ఒకటి ఉంది కాబట్టి క్షణభంగరమైన ఆవేశానికి పోకూడదు అనే సిలబస్ వారికి తెలియదు. చూసిందల్లా కూడా వాళ్ళదైన భావనతో ఈరోజు బతుకుతున్నారు. ఆ విధంగా ప్రేరేపించే మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో మనం రీల్స్ కానీ, దీంట్లో ఉన్న వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ, సెల్ ఫోన్స్లో ఉన్న విషయాలు కానీ, సినిమాలు చూపిస్తున్న విషయాలు కానీ, ఈ దిశలో
విద్యార్థులు పరిగెడుతూ 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 ఉన్నారు. ఈరోజు విలువలకు సంబంధించిన విషయాలు కూడా లేవు. ఎంతలా పోయిందంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు ఇవ్వవలసిన గౌరవ మర్యాదలకు కూడా వాయా వరుసకు సంబంధించిన విలువలు కూడా కోల్పోయారు. ఎంత పరిస్థితి ఏర్పడిందంటే ఎవరు ఫోన్ నెంబరో తీసుకోవడం, ఎవరితో మాట్లాడడం, అన్నయ్య నేను కూడా ఇక్కడ క్షేమంగా ఉన్నాను, మీరు ఫోన్ కాల్లో మాట్లాడండి అని చెప్తూనే అక్రమ సంబంధాలు కొనసాగింపు జరుగుతుంది ఈరోజు. ఎందుకంటే ఇది సినిమా ప్రభావం చాలా ఉంది. అది ఎలాగంటే అన్నయ్య ముద్దిచ్చేదా అని అంటే ఈరోజు అన్నయ్య అనే వరుసకి మరి తండ్రి తర్వాత తండ్రి అన్నయ్య కదా అనే భావన కూడా కోల్పోయారు. సాంప్రదాయాలు దూరం అయిపోయినాయి, రక్త సంబంధాలు దూరం అయిపోయినాయి. కేవలం మిగిలింది ఏంటి అంటే విచ్చలవిడి ఏదైతే ఉందో అదే మిగులుస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఎవరు వస్తారు, ఏదో మాట్లాడతారు, ఏదో మాట్లాడుతుంటే ఏదో విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆ విషయాలలో ఒకవేళ కానీ బెడిసి కొడితే నేను ప్రేమించాను అంటే గంట ప్రేమ, అరగంట ప్రేమ, లేదా రోజు ప్రేమ, వారాల ప్రేమ, ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే సెకండ్ ప్రేమ కూడా వచ్చేసినాయి. అవసరం తీరిన తర్వాత నువ్వు ఎవరు అంటే మాటల గారటి. ఈరోజు చాక్లెట్ ఇచ్చి ఏదో మాట్లాడితే నువ్వు పెద్ద హీరో అని అంటే గురిసిపోయి చాక్లెట్లో ఉన్న జీవితానికి సంబంధించిన ఎలాగైతే చాక్లెట్లో ఉన్న లోపల పదార్థాలు తినేసి చాక్లెట్ పైన కవర్ను వదిలేసినట్టు ఈరోజు ఆడపిల్ల జీవితం అయిపోయింది. విద్యాలయాలలో ఎంతోమంది తల్లిదండ్రులు కొన్ని ఆశలు పెట్టుకుని వీళ్ళ లైఫ్ బాగుండాలని చదివిస్తుంటే ఈరోజు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎప్పుడు ఏం చెయ్యాలి అనే విషయం కూడా మన సిలబస్ చెప్పట్లేదు. పిల్లలకి ఏమి ఇవ్వాలి? కేవలం వాళ్ళు సంపాదించి ఆ సంపాదన వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసమేనా మనం ఎందుకు చదివించేది? వాళ్ళ లైఫ్ కేవలం ఈ జీవితానికి సంబంధించిన ఏదైతే వాళ్ళు అనుకుంటున్న వలగరి జీవితానికి సంబంధించిందేనా మనం ఇవ్వాల్సింది? ఏమి ఇవ్వాలి ఇంతకి అంటే మనం కేవలం ఈ జీవితం తర్వాత వాళ్ళు చదువుతున్నప్పుడు భార్యాభర్తలు అనే ఈ కుటుంబం ఒకటి ఉంది. వాళ్ళ తర్వాత పిల్లల సంసార బాంధవ్యాలు ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు ఈ జీవితం యావత్తూ కూడా ఆ ఇచ్చిన భగవంతుడు అనంతమైన మోక్షాన్ని సంపాదించుకోవడానికే ఈరోజు అందసందాలు ఇచ్చాడు. ఈ అందసందాల వెనకాల భార్యాభర్తల బాంధవ్యాలు, కుటుంబ వ్యవహారాలు ఇవన్నీ కూడా కలిగి ఉన్నాయి. కాబట్టి నా అందసందాలు, నా ఆస్తి, నా యొక్క సమయం ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చిన ఆభరణాలు. ఈ ఆభరణాలని నేను జాగ్రత్త పెట్టుకుంటూ వచ్చే అనంతమైన జీవితానికి నేను ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉండాలి. అంటే నాకు ఉండవలసింది మాయా జీవితంలో కాదు, మాయ కోసం సంబంధించిన విషయాల్లో కాదు టచ్లో ఉండవలసింది. నాకు ఈ జీవితాన్ని ప్రసాదించిన భగవంతుడితో నేను టచ్లో ఉండాలి. అలా టచ్లో ఉన్నప్పుడే నా జీవితానికి ఒక అర్థం పరమార్థం కనబడుతుంది. ఎందుకంటే మీరు ఈరోజు ఆశిస్తున్న ప్రతిదీ కూడా ఎలా ఉంది అంటే ఎంతో గొప్ప టాలెంట్ ఉన్న స్త్రీ సైతం, ఎంతో గొప్ప గొప్ప విషయాలున్న పురుషుడు సైతం ఈరోజు తనది అని భావిస్తున్న విషయాలలో చూడండి. ఈరోజు మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో తను ఇష్టంగా ప్రేమించి తనే సర్వస్వం అనుకుని ప్రేమించిన తర్వాత తను మోసం చేసేసి తను వదిలేసి నువ్వు ఎంతోమందికి ఓకే చెప్పావు, నాకు ఓకే చెప్పావు, నువ్వు ఎంతమందిని మోసం చేసావో తెలియదని చెప్పి ఆ వ్యక్తి వదిలేస్తున్నప్పుడు ఆ వ్యక్తి తన స్నేహితులు ఎలాగైతే ఆ చెడు స్నేహాలు స్త్రీలు ఎవరైతే ఉన్నారో, పురుష స్నేహాలు చెడు స్నేహాలు ఎవరైతే పురుషులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే ఈరోజు జీవితాలకు సంబంధించిన విషయాలలో పోటీతత్వం ఉంది. నువ్వు ఎంతమంది అమ్మాయిలని నీ వెనకాల పడుతున్నారు, ఎంతమంది అబ్బాయిలని వెనకాల పడుతున్నారు, దీనికి మీ జీవితానికి సంబంధించిన మోసం వైపు వెళ్ళిపోవడమైనా, లేదా మీ చదువు, మీ జ్ఞానం, మీ విజ్ఞానం, మీ తల్లిదండ్రులు చూపిస్తున్న ఆదరణ ఇవన్నీ కూడా కేవలం మీ టాలెంట్స్ అన్నీ కూడా మీ జీవితాలు అతలాగోలం చేసుకోవడానికనా? ఏమన్నా గౌరవం, మర్యాద, నా జీవితం, ఈ జీవితాన్ని తర్వాత ఈ భగవంతుడు నా కోసం యావత్తు జగత్తునిచ్చిన ఆ భగవంతుడు నన్ను లెక్కడుగుతాడు. ఈ క్షేత్రము సృష్టికర్త అయిన భగవంతుడి ద్వారా నాకు ఇచ్చిన గిఫ్ట్ మాత్రమే. ఈ గిఫ్ట్ని నేను ఎలా పడతాలో వాడకూడదు అనే విషయాలు ఏమి లేవు ఈరోజు. అందుకే కామము అనేది చాలా చెడ్డది. అది ఎంత చెడ్డదంటే మాయ కామము అనే ఈ సూత్రం ద్వారా మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడన్నాడు. ఈరోజు కామము అనే పాయింట్ మనం చూసినట్టయితే మీరు ఎంత అనుభవించినా మాత్రం అది ఏమంటాడు అంటే తృప్తి చెందదు.
భగవద్గీతలో మనం చూస్తే కామము అనేది ఏదైతే ఉందో నువ్వు ఎంత అనుభవించి తృప్తి లేనిది అంటాడు. తృప్తి లేదంటే ఏంటి? ఈ అమ్మాయి పడిపోయిందంటే ఆ అమ్మాయి పడిపోద్ది, ఆ అమ్మాయి పడిపోతే ఇంకో అమ్మాయి పడిపోద్ది. ఏం పడిపోయినా నువ్వు మాత్రం ఈ భూమి మీద కింద పడి దేవుడు ఆదినందుకు వెళ్ళిపోవలసిందే. కాబట్టి నువ్వు పడేసిన ఎంతమంది అయితే పడేసావో రేపొద్దున నేను భగవంతుడు పడేసిన తర్వాత నిన్ను అడుగుతాడు. నీ జీవితం ఏదైతే ఉందో నీ ప్రాణప్రతిష్ఠ చేస్తున్న భగవంతుడే రేపొద్దున ఎక్కడ అడుగుతాడనే భావన మీకు లేదు. ఈరోజు ఆ సిలబస్ కూడా తల్లిదండ్రులు ఇవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ గొప్ప చదువులు ఎందుకు, గొప్ప జీవితాలు ఎందుకు అంటే రేపొద్దున భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని రేపొద్దున ఒక ఐచేతులను ఒక వచ్చే అనంతమైన జీవితానికి సంబంధించిన విషయాలలో ఒక వరుడిని, ఉత్తమైన వరుడిని మరి నీకు చెయ్యాలనే భావనతో తల్లిదండ్రులు చాలా బాగా చదివిస్తారు. లేదు ఒక ఉత్తమైన అమ్మాయిని నీకు ఇవ్వాలనే భావనతో, ఒక ఉత్తమైన మరి అబ్బాయిని నీకు చేయాలనే భావనతో ఈ తల్లిదండ్రులు గుడి కట్టుకుంటే వాళ్ళకి శోభం మాత్రం మిగులుతున్నారు ఈరోజు. కాబట్టి ప్రేమ సోదరులు సుధర్లారా, మీకు సంబంధించిన విషయాలలో ఈరోజు నువ్వు టచ్లో ఉండవలసింది దేనికి అంటే రీల్స్లో కాదు. నీకు ఈ జీవితాన్ని ప్రసాదించిన వాడు ఈరోజు టచ్లో ఉన్నాడు. ఆయన కానీ ఈ టచ్ ఆపేస్తే మొత్తం నీ సిమ్ కార్డ్ ఏదైతే ఉందో మొత్తం బ్లాక్ అయిపోద్ది. కాబట్టి నీ సిగ్నల్ ఎప్పుడైనా సరే రేజ్ అవుతుందంటే అది కేవలం నిన్ను సృష్టించిన సృష్టికర్త మాత్రమే నీకు సమయం ఇచ్చాడు. కాబట్టి నీ అందసందాలు, నీ టాలెంట్స్ ఇవన్నీ కూడా రేపొద్దున్న పరలోకానికి తీసుకెళ్లే ఆభరణాలు. కాబట్టి ఇదన్నీ కూడా మనం ఈ దుర్గుణాలన్నీ కూడా ఇవేంటి అంటే నేను నాశనం చేసేవే. సద్గుణాలన్నీ కూడా ఏంటి? ఇది నిన్ను గొప్పవాడిగా తీర్చిదిద్దేవే. కాబట్టి నీలో ఎంత టాలెంట్ ఉందనేది కాదు, నీ జీవితం ఆదర్శప్రాయంగా ఎంతవరకు ఉంది, నీ చదువు ఎంతవరకు నిన్ను ఉద్ధరించేలా ఉంది, నీ జ్ఞానము ఎంతవరకు ఉంది, నీ స్నేహము ఎంతవరకు ఉంది, నీ పరిజ్ఞానం ఎంతవరకు ఉంది. రేపొద్దున భగవంతుడు నిన్ను అడుగుతాడు అనే భావనతో నువ్వు కానీ వ్యవహరిస్తున్నట్టయితే ఏదో సరదాగా స్టార్ట్ చేయడం, సరదాగా మొదలెట్టడం, సరదాగా విషయాలు చేయడం. ఈరోజు స్మోక్ చేయడం పెద్ద టాలెంట్ అనుకుంటున్నారు. మహిళలు సైతం ఈరోజు స్మోక్ చేస్తున్నారు. ఎంత దుర్భరమైన పరిస్థితి ఈరోజు అంటే స్త్రీలు సైతం మద్యంకి అలవాటు అవుతామే కాదు, విద్యాలయాలలో మద్యానికి సంబంధించిన విషయాలలో చాలామంది గృహిణులు ఏవైతే ఉన్నాయో దీనికి వారించలేని పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రులు కూడా చెప్పలేని స్థితిలో పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ఎడిక్ట్ అయిపోయిన వీడంటే ఏం చెప్తే ఏమైపోతాడని భయంతో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, అందుకే మీరు చాలా స్పష్టంగా భగవద్గీతలో ఒక చక్కని విషయం మనకు కనబడుతుంది. ఇవన్నీ కూడా ఈ గుణాలన్నీ కూడా నిన్ను నాశనం చేస్తాయన. కాబట్టి కామము, క్రోధము, లోభము, మదమత్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక మనిషిని సర్వనాశనం చేసే గుణాలు. ఈ గుణాల నుంచి నువ్వేమవ్వాలి అంటే మరులు గొప్పవాడిగా పరిగణించబడు. ఎందుకంటే నిన్ను సృష్టించింది పైవాడు. ఆ భగవంతుడు నీకు ఇచ్చిన టాలెంట్ ఏంటంటే యవ్వనమైన జీవితంలో ఏదైనా సాధిస్తావు. కాబట్టి నీ టాలెంట్ ప్రకారంగా నిన్ను ఉద్ధరించుకోవాలి. నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే నన్ను సృష్టికర్త అయిన భగవంతుడు చూస్తున్నాడనే భావనతో నువ్వు వర్క్ చేసినట్టయితే నువ్వు జ్ఞానపరంగా, తల్లిదండ్రుల పరంగా, సమాజ పరంగా, నీ సంతతి పరంగా, నీకొచ్చే వంశావళి పరంగా ఉత్తమురాలు అవుతావు, ఉత్తముడు అవుతావు. నీ చదువులో రాణిస్తావు, విద్యాలయాల్లో రాణిస్తావు. చదువుల పరంగా కాదు, జాబు పరంగా కాదు, కుటుంబ పరంగా కాదు, అన్ని రంగాల్లో కూడా ఒక ఉత్తముడిగా పరిగణించబడతావు. ఇది యొక్క జ్ఞానానికి జ్ఞానం సంబంధించిన గొప్ప సత్యం ఇది. మరి ఎన్ని కాదండి, కేవలం ఏదో చదువుకుంటాను, నా టాలెంట్ వరకు ఉపయోగించుకుంటాను, ఎలా పడితే అలా వ్యవహరిస్తాను అనుకుంటే మిగిలిన జీవితంలో ఈరోజు మనం అదే చూస్తున్నాం. పెళ్ళి వద్దండి, పిల్లలు కూడా వద్దు. మరి ఏం కావాలి అంటే వాడు వీడు వాడు అందరూ వాడుకుని కుక్కల సిబ్బులు ఇస్తర జీవితం వైపు ప్రయాణం సాగుతుంది ఈరోజు యువతకి, యువకుడికి. అంటే సరదాగా ఉంటున్నామండి, ఏదో రిలేషన్, రకరకాల రిలేషన్ పేర్లు చెప్తున్నాం, మనం విచిత్రమైన రిలేషన్ పేర్లు చెప్తున్నాం. ఈరోజు సమాజంలో ఇది మన మల్టీ టాలెంట్. కానీ ఎంత మాత్రం కూడా మీ పెద్దవాళ్ళుగా, తల్లిదండ్రులుగా మీరు ఇవ్వాల్సింది ఏంటంటే పిల్లల వాడికి ఆ వయసులో ఏ టాలెంట్ అయితే భవిష్యత్తు పరంగా ఉన్న గొప్ప జ్ఞానం ఉందో భగవంతుడితో టచింగ్ చేయాలి, లేదా భగవంతుడితో టచ్ చెప్తుండాలి. నాయన నువ్వు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఏం చదువుతున్నా సరే నిన్ను సృష్టించిన భగవంతుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను సృష్టించిన వాడు వింటున్నాడు, నిన్ను సృష్టించిన వాడు చూస్తున్నాడు, నిన్ను సృష్టిస్తున్న వాడు నీ మనసులో హృదయాలు ఆలోచన సైతం గ్రహిస్తున్నాడు. నాయన నువ్వు జాగ్రత్తగా ఉండాలి.
ఈ కొంత జీవితానికి కోసం కాదు, నువ్వు అనంతం కోసం అని వచ్చావు. అనంతాన్ని నువ్వు సమకూర్చుకోవాలి. కాబట్టి నువ్వు విద్యార్థిగా, గొప్పగా విద్యార్థిగా అయి ఉంటే నువ్వు డాక్టర్ చదివితే ఉత్తమ డాక్టర్ అవ్వాలి, ఉత్తమ ఇంజనీర్ అవ్వాలి, ఉత్తమ సంబంధించిన సమాజ సంస్కర్త అవ్వాలి, లేదా ఉత్తమ వ్యక్తిత్వం గల వ్యక్తిగా అవ్వాలి. కాబట్టి నీ చదువు, నీ జ్ఞానము, నీ పరిజ్ఞానము రేపు పొద్దున నీకు పనికి రావాలి నాయన అని చెప్పాలి తప్ప ఈరోజు ఎలా పడితే అలా చదువు ఏం పర్లేదు, మా సంపద, మా టాలెంట్స్ మీకోసం ఉపయోగిస్తాము, మీరు సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు అనుకుంటే ఈరోజు డ్రగ్స్ కేంద్రాలుగా మారిపోయినాయి. పిల్లల విషయాలు స్మోకర్స్గా మారిపోయారు, ఎడిక్ట్ అయిపోతున్నారు పెట్టి డ్రింక్కి కూడా. కాబట్టి ప్రియమైన సోదరులారా, బైబిల్లో చూస్తే ఇదే విషయం చెప్పబడింది. మనం చూసినట్టయితే చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథాన్ని మీరు పరిశీలన చేసినట్టయితే బైబిల్లో చక్కని మాట మనకి ఇర్మియా గ్రంథము 17 అధ్యాయము 9-10 వాక్యాలు చూడండి. మీరు నా మనసు ఏం చెప్తే చేసుకుంటూ పోతారండి, నా కోరికలు ఏం చెప్తే అది వెళ్ళిపోతూ ఉంటానండి అంటే అది నీకు శత్రువు అని గ్రహించిన ఆయన. ఎందుకంటే నువ్వు నీ కోరికలు ఏదైతే కోరుతున్నాయో గొంతమ్మ కోరికల చుట్టూ నువ్వు తిరుగుతూ ఉంటే నువ్వు వినాశనం వైపు తీసుకెళ్తున్నట్టే. ఎందుకంటే నీ ప్రవర్తన ఎలాగుంది అనేది నిన్ను సృష్టించిన వాడే చూస్తున్నాడు. కాబట్టి ఆయన రేపు లెక్కడుగుతాడు. కాబట్టి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి, జాగ్రత్త సుమా అనే విషయం చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని పురాణ గ్రంథంలో మీరు పరిశీలించినప్పుడు పురాణ గ్రంథంలో కూడా సూరాలోని యుక్త వయసు వచ్చిన స్త్రీ మరియు పురుషుడు మీరు ఉభయలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అశ్లీలాన్ని, చెడుని శైతాన్ ప్రేరేపిస్తాడు, వాడు చెడు చేయమని చెప్తాడు. కాబట్టి విశ్వసించిన వారులారా మీరు చూపులు జాగ్రత్తగా ఉంచుకోండి, మీ నడవడిక సరిగ్గా చూసుకోండి, మీకు ఇచ్చిన ఆభరణాలని దేవుడు ఇచ్చిన గొప్ప మీ వంశావళికి సంబంధించింది అది గుర్తించి, కాబట్టి నా చెల్లి, నా తల్లి, నా అక్క, నా కుటుంబీకులు, నా సమాజం, కాబట్టి నాకు ఏది అవసరమో దేవుడు రాసి ఉంచారు. కాబట్టి నేను నా విద్య, నా వ్యవహారం ఇదంతా కూడా సమాజ ఉద్ధరణ కోసం ఉపయోగించే గొప్ప విద్యార్థిగా అవ్వాలి తప్ప సమాజంలో నాలాంటి విద్యార్థులను నాశనం చేసే అంత దుస్థితికి మాత్రమే చేరుకోకూడదు. ఎందుకంటే నన్ను శిక్షించేవాడు భగవంతుడు ఉన్నాడు. నా తల్లిదండ్రులు చూడకపోవచ్చు, విద్యాలయాల్లో మాస్టర్ చూడకపోవచ్చు, కానీ నన్ను చూస్తున్నవాడు, నన్ను అబ్జర్వ్ చేస్తున్నవాడు ఎవరు అంటే పైవాడు ఒకడే. ఆ పైవాడే మిమ్మల్ని సృష్టించాడు, ఆ విలువైన యవ్వన జీవితాన్ని ప్రసాదించాడు. కాబట్టి తద్వారా మీ ఉనికి బాగుంటుందని దేవుడు ఏం చేశాడంటే అది క్షేత్రజ్ఞుడిగా భగవంతుడు మీకు ఈ సర్వస్వాన్ని కల్పించాడు. అలాంటి యవ్వన జీవితాన్ని మీరు ఏం చేయాలంటే విద్యాలయాల్లో మీరు నేర్చుకున్నది జ్ఞానము, భగవంతుడి పట్ల ఉన్న విజ్ఞానము కలిపి విజ్ఞానాన్ని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఈ దైవసుర సంపత్త విభాగ యోగము అని భగవద్గీతలో ఒక అధ్యాయం 16 అధ్యాయం ఉంటుంది. అది దానికి సంబంధించి ఏవైతే అసుర గుణాలు, ఏవైతే రాక్షస గుణాలు ఉన్నాయో దాన్ని విడనాడాలి, దైవ గుణాలు ఏవైతే ఉన్నాయో, దేవుడికి ఇష్టమైన గుణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నువ్వు చేస్తూ ఉండాలి అనే విషయం చెప్పడం జరిగింది. కాబట్టి సృష్టికర్త అయిన భగవంతుడు సమస్తాన్ని మన కోసం చేశాడు, సమస్త సృష్టిని ఏర్పరిచాడు, మనకిచ్చిన యవ్వనమైన జీవితాన్ని కూడా లెక్క అడుగుతాడు. కాబట్టి నీకు ఇచ్చినది కేవలం నీ భర్త కోసం, నీకు ఇచ్చినది నీ భార్య కోసం, నీ యొక్క జ్ఞానము, నీ పరిజ్ఞానము తల్లిదండ్రులు, మీ కుటుంబీకులు వీళ్ళందరి సమాజ ఉద్ధరణ కోసం గొప్ప వ్యక్తిత్వాన్ని భగవంతుడు ఇచ్చాడు. తాత్కాలికమైన ఈ జీవితం కోసం కాదు, వచ్చే అనంతమైన జీవితం ఉంది. కాబట్టి 9 నెలలు తల్లి మాతృ గర్భంలో ఉంటాం, కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాం, కానీ ఎల్లకాలం ఉండేది ఎక్కడ అంటే పుట్టుకలేనివాడు, కంటికి కనపడినవాడు, నాశనం లేని ఆ భగవంతుడు సర్వోన్నతుడిని ఆ భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళిపోవాల్సి ఉంది. మీరు హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే మీరు చేయవలసింది ఏంటి అంటే నిన్ను సృష్టించిన భగవంతుడు ఒకడు ఉన్నాడు, నీకిచ్చిన గొప్ప జీవితం ఇది, యవ్వన జీవితంలో ప్రగతిని సాధించగలవు. అలాంటి యవ్వన జీవితము ఇలాంటి వెగిలి చేష్టలకి లోనవ్వకుండా సర్వోన్నతమైన దేవుడిచ్చిన దీక్షలో గొప్ప వ్యక్తిత్వాన్ని బలపరుచుకుంటూ సమాజ ఉద్ధరణలో నా పాత్ర ఉంది, యువకుల పాత్ర ఉంది అని చెప్పి ఈరోజు ప్రపంచ దేశాలకి ఆదర్శప్రాయంగా మనం ఎప్పుడైతే యువతను ఒక మంచి స్థితికి వరకు తీసుకెళ్తామో అప్పుడు మాత్రమే నిజంగా మన తల్లిదండ్రులుగా, సంఘ సంస్కర్తలుగా, గొప్పవాళ్ళుగా మనం ఈ సమాజాన్ని తీర్చిదిద్దిన వాళ్ళు అవుతాం. కాదండి అంటే కేవలం బీర్ బాటిల్కి, సిగరెట్లకి, దుర్వ్యసనాలకి సంబంధించిన యాడ్లకి మాత్రమే ఈ స్త్రీలను, పురుషులను, యవ్వనస్తులను ఉపయోగించుకుంటే మన జాతి పతనానికి మనమే నీళ్లు తెలిసిన వాళ్ళు అవుతాం. కాబట్టి సృష్టికర్త అయిన భగవంతుడు మనలందరినీ కూడా సంఘ సంస్కర్తలుగా మరి యువతను తీర్చిదిద్దే సద్భాగ్యాన్ని మనలందరినీ ఉంచాలని
అలాగే టచ్లో ఉండవలసింది ఎవరితో అంటే టచ్ ఫోన్తో కాదు, నీకు జీవితాన్ని ఇచ్చిన ఆ భగవంతుడితో టచ్లో ఉండాలి. ఆ టచ్లో ఉన్నప్పుడే ఈ సెల్ ఫోన్ నాకు ఇప్పుడు అవసరం ఎంతవరకు ఉంది అంటే నాకు ప్రయోజనకరంగా విద్యను నేర్చుకునే దాకానే. కాబట్టి దీంట్లో ఉన్న లెసన్స్ అన్నీ కూడా నా చదువు అయిన తర్వాత నా భార్యతో, నా కుటుంబీకులతో, నా యొక్క వంశావళితో పంచుకోవలసిన స్థితి ఒకటి ఉంది. కాబట్టి నేను ఏదో చూసి పురుగు చూసి నాకు వాతలు వేసుకున్నట్టు ఈరోజు వికృత చేష్టలతో కూడుకున్న విచిత్రమైన ఎవరైతే అశ్లీల వ్యవహారాలతో పనిచేస్తున్న వాళ్ళు నాకు ఆదర్శం ఎంత మాత్రం కాదు. నా జీవితం నాది ప్రతి సెకండ్ నా దేవుడు అడుగుతాడు అని భయభక్తులతో కూడుకున్న సృష్టికర్త అయిన భగవంతుడితో టచ్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి సృష్టికర్త అయిన భగవంతుడు మనల్ని అందరినీ కూడా టచ్లో ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, గ్రహిస్తున్నాడు. రేపొద్దున మనం చేసే ప్రతిదీ కూడా ఆయన ముందు లెక్క చెప్పాలని భయభక్తులతో కూడుకున్న సమాజాన్ని తీర్చిదిద్దే శక్తిని, యుక్తిని, జ్ఞానాన్ని సృష్టికర్త అయిన భగవంతుడు మనలందరికీ ప్రసాదించుగాక. సర్వజన సుఖినో భవంతు. జై హింద్.